హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగిందండి. సో దాదాపు అప్లికేషన్స్ అనేటివి 16,00,000కు పైగా రావడం జరిగింది కదా! ఈ 16,00,000 అప్లికేషన్స్ అనేటివి కేటగిరీ వైస్‌గా చూసుకున్నట్లయితే ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది అప్లై చేసున్నారు? ఎస్సీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది అప్లై చేసుకొని ఉన్నారు? బీసీ అదేవిధంగా మైనారిటీ, క్రిస్టియానిటీ వివిధ రకాల కులాల వాళ్ళకి సంబంధించి ఏ విధంగా అప్లికేషన్స్ ప్లేస్ అయ్యాయనే దాని మీద ప్రభుత్వము ఒక చిన్న లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4 అయితే ఈ యొక్క రుణాలను కూడా విభజించడం జరిగింది. ఎక్కువ శాతము కేటగిరీ 4 అయితే చాలామంది కూడా దరఖాస్తు చేసుకుంటున్నట్లు తెలిసిందనమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా కేటగిరీ 1లో ఉండేటువంటి వాళ్ళకి ఎక్కువగా అవకాశం అనేది రావచ్చు. అయితే ఈ కేటగిరీ 1లో ఎవరైతే దరఖాస్తు చేసుకున్న ఉన్నారో వారి యొక్క వివరాలైతే ఒకసారి చూద్దాము. ప్రతిరోజు కూడా రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి జిల్లాల వారీగా వచ్చినటువంటి అప్లికేషన్స్, అదేవిధంగా ఒక్కో యూనిట్‌లో ఆ జిల్లాల్లో ఎంతమంది పోటీ పడ్డారు అనే వివరాలు కూడా డైలీ కూడా రావడం జరుగుతుందనమాట. న్యూస్ పేపర్‌లలో పబ్లిష్ చేస్తున్నారండి జిల్లాల వారీగా. ఈరోజు కూడా నేను ఒక 2 జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూశాను. దాని మీద నేను మీకు సెపరేట్‌గా వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే జిల్లాల వారీగా వస్తున్నటువంటి అప్లికేషన్స్ యొక్క వివరాలనేటివి సెపరేట్‌గా ఉంటే బావుంటుంది. ఈ వీడియోలో మాత్రము అన్ని అప్లికేషన్స్ ఏ విధంగా వచ్చాయనేది మాత్రము చెప్తానండి. వీడియోని పూర్తిగా చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. లేటెస్ట్‌గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు వెంటనే మెసేజెస్ రూపంలో ఫార్వర్డ్ చేయడం జరుగుతుందనమాట. డైలీ కూడా న్యూస్ పేపర్ చదువుతాను. అందులో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఆర్టికల్స్ ఏమైనా పబ్లిష్ అయ్యి ఉంటే వాటిని వెంటనే కూడా క్రాప్ చేసేసి మీకు టెలిగ్రామ్‌లో అయితే పంపించేస్తాను. ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి దాదాపు 16.37 లక్షల అప్లికేషన్స్ అనేటివి వచ్చినట్లు తెలుస్తోందండి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నిన్నటి రోజునే పబ్లిష్ అయిందండి. ముందుగానే చెప్తున్నాను, నిన్నటి రోజునైతే పబ్లిష్ అయింది. నేను కొంచెం బిజీ వర్క్స్‌లో ఉండి నిన్న వీడియో అయితే చేయలేకపోయాను. ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్‌ని. నిన్న వచ్చినటువంటి న్యూస్ పేపర్‌లో అయితే ఇక్కడ చెప్పారు. కేటగిరీ 4కే రుణాలకే ఆసక్తి అయితే చూపిస్తున్నట్లు తెలుస్తుందనమాట. అత్యధికంగా 12.41 లక్షల దరఖాస్తులు అయితే కేటగిరీ 4లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ యొక్క కేటగిరీ 4లో వచ్చినటువంటి ఈ యొక్క 12 లక్షల ఈ యొక్క అప్లికేషన్స్‌కి పోటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. అయితే యూనిట్ ఏర్పాటు చేసుకొని ఎవరైతే రెడీగా ఉంటారో వారికి ఈ యొక్క అమౌంట్ అనేది విడుదల చేస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే గవర్నమెంట్ చెప్పిందండి, యూనిట్ ఏర్పాటు చేసుకున్నాక సమ్ అమౌంట్ ఇస్తాము. యూనిట్ పూర్తయిన తర్వాత సమ్ అమౌంట్ అయితే ఇస్తామని చెప్తున్నారనమాట. అంటే 2 దశల్లో లోన్ అమౌంట్ అనేది విడుదలవుతుందని చెప్పి బట్టి విక్రమార్క గారైతే గతంలోనే చెప్పారు. దీనికి సంబంధించి కూడా వీడియో అనేది నేను చేశాను. అయితే ఇక్కడ వచ్చినటువంటి అప్లికేషన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి రాజీవ్ యువ వికాసం పథకంలో అత్యధికంగా యువత కేటగిరీ 4 రుణాలు పొందేందుకు ఆసక్తి అయితే చూపించారనమాట. అధిక విలువ కలిగిన యూనిట్లతో మెరుగైన స్వయం ఉపాధి పథకాలు పొందవచ్చు అనే ఉద్దేశంతో ఎక్కువ మంది వాటికి దరఖాస్తు అయితే చేసినట్లు తెలుస్తోంది. ఈ పథకానికి 16.23 లక్షల మంది దరఖాస్తు చేయగా ఇందులో మూడో వంతు 76% పైగా 2-4 లక్షల విలువైన యూనిట్లు కావాలని కోరుకుంటున్నారు. వీటినే కేటగిరీ 4గా అయితే ప్రభుత్వం అయితే తీసుకోవడం జరిగింది. అయితే 4 లక్షల విలువైన యూనిట్లు విలువలో దాదాపు 70% రాయితీ, దాదాపు ఈ యొక్క 4 లక్షలు పొందినటువంటి వాళ్ళకి 2.8 లక్షల వరకు రాయితీ వచ్చే అవకాశం అయితే ఉండడంతో దీనికి వరకు ఎక్కువ మంది దరఖాస్తు అయితే చేసుకున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా కేటగిరీ 1లో 100% రాయితీ అయితే ఉంటుంది. 50,000 రూపాయల రుణాలు కొరకు ఇక్కడ దరఖాస్తులు అనేటివి చేసుకున్న వాళ్ళు ఎక్కువ శాతం షెడ్యూల్ తెగలు అంటే ఎస్టీ కులాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇక్కడ దాదాపు కేటగిరీ 1కి సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకున్నారు. ఇందులో ఎక్కువ శాతం ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే ఉన్నట్లు తెలుస్తుంది. దాదాపు 39,000 అప్లికేషన్స్ అనేటివి వచ్చాయన్నమాట. ఈ 50,000 రూపాయలతో రోజువారీ చిరు వ్యాపారులు చేసుకునేందుకు ఉపయుక్తంగా ఉంటుందని భావించారనమాట. కాబట్టి ఇక్కడ ఎక్కువ శాతం రాయితీ అనేది 100% ఉంది కాబట్టి ప్రభుత్వం ముందుగా వీరికే ఈ యొక్క ఫండ్ అనేది రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక కేటగిరీ 4లో దాదాపు 12.41 లక్షల అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి
వీటిని వెరిఫికేషన్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ పోటీ అనేది పెరిగింది అన్నమాట. సో ప్రభుత్వము 5 లక్షల మందికి మాత్రమే ఈ రుణాలను శాంక్షన్ చేస్తుందని చెప్పిందనమాట. సో 5 లక్షల రుణాలు అనేటివి ఎవరెవరికి ఏ విధంగా వెళ్తాయనే దాని మీద సమగ్ర సర్వే అయితే నిర్వహించబోతుంది. అదేవిధంగా ఈ యొక్క వచ్చినటువంటి అప్లికేషన్స్ను ఫస్ట్ మండల స్థాయిలో అయితే వెరిఫికేషన్ చేయబోతున్నారనమాట. జిల్లా స్థాయి నుంచి వచ్చేటువంటి ఒక అధికారి మరియు ఎంపీడీఓ ఆఫీస్లో ఉన్నటువంటి ఒక అధికారి చేత అయితే వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుందని చెప్పి గతంలోనే వార్తలు అయితే విన్నామన్నమాట. సో ఇక్కడ 100% రాయితీ రుణాలకు ఎస్టీ యువత తక్కువ ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది. ఎస్టీ కార్పొరేషన్ కింద వచ్చినటువంటి దరఖాస్తుల్లో 0.31% ఈ కేటగిరీలో ఉన్నాయన్నమాట. మైనార్టీ కులాల వాళ్ళకి సంబంధించి 4.7%, క్రిస్టియానిటీ కులాలకు సంబంధించిన వాళ్ళు 7% అయితే కొంత మెరుగ్గా అయితే ఉన్నట్లు తెలుస్తుంది. కేటగిరీ 2 కింద వచ్చేసి 50,000 రూపాయల నుంచి లక్షలోపు రుణాలు. సో వీటికి 93,000 దరఖాస్తులు అయితే వచ్చాయి. కేటగిరీ 3లో 2 లక్షల రూపాయల లోపు దరఖాస్తులు అయితే ఆహ్వానించారనమాట. మొత్తానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు 83 నుంచి 84% మంది ఈ యొక్క కేటగిరీ 4 యూనిట్లు అయితే కోరుకున్నట్లు తెలుస్తోంది. మైనారిటీ కార్పొరేషన్లో 31%, క్రిస్టియానిటీ కార్పొరేషన్లో 64% అయితే దరఖాస్తులు అయితే తీసుకున్నట్లు తెలుస్తోంది. కేటగిరీ 4కి ఎక్కువగా అయితే అప్లికేషన్స్ అనేవి వచ్చాయని చెప్పే వార్తలు అయితే వస్తున్నాయన్నమాట. అయితే ఇక్కడ ఒక్కొక్క జిల్లాలో ఒక్కో యూనిట్కు 3 నుంచి 7 మంది పోటీ పడినట్లు కూడా తెలుస్తోంది. సో దీని మీద పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. వీటి మీద నేను మీకు సపరేట్గా అయితే వీడియో అయితే చేస్తాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, ఒక్కో యూనిట్కు 3కి పైగా పోటీ అయితే ఉన్నట్లు ఇక్కడ తెలుస్తుందన్నమాట. సో దీనికి సంబంధించి నేను మీకు సపరేట్గా వీడియో అనేటివి చేస్తాను. జిల్లాల వారీగా లిస్టులు అనేటివి ఈ విధంగా పబ్లిష్ అవుతున్నాయి అన్నమాట న్యూస్ పేపర్లలో. అవి వచ్చినప్పుడు వెంటనే తెలియచేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలో వచ్చినటువంటి అప్లికేషన్స్ యొక్క వివరాలు అయితే తెలియజేశారనమాట. సో ఈ యొక్క మే నెల 31వ తేదీ లోపల ఈ వెరిఫికేషన్ అనేది పూర్తి చేసేసిన తర్వాత గవర్నమెంటు ఫైనల్ లిస్ట్ అనేది జూన్ 2వ తేదీన అయితే గ్రామ పంచాయతీల్లో డిస్ప్లే చేస్తామని చెప్పిందనమాట. సో డిస్ప్లే అయినటువంటి లబ్ధిదారులకు సంబంధించి 15 రోజుల ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. సో ఈ ట్రైనింగ్ పూర్తయ్యే లోపల యూనిట్ ఏర్పాటు చేసుకోవాలని కూడా చెప్తున్నారండి. యూనిట్ ఏర్పాటు చేసుకున్నాక ఒక అమౌంట్ అనేది సర్టన్ అమౌంట్ అనేది తొలి విడత కింద అయితే ప్రభుత్వం ఈ యొక్క లబ్ధిదారుల యొక్క ఖాతాలకు చేర్చుతుంది. అదేవిధంగా రిమైనింగ్ మీ యొక్క వ్యాపారం సగంలో ఉన్నప్పుడు, అంటే పూర్తి వ్యాపారం అనేది జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మొదటి దశ ఎవరైతే క్వాలిఫై అయ్యి ఉంటారో వారికి సంబంధించి అయితే ఈ యొక్క 2వ విడతకు సంబంధించిన డబ్బులు అనేటివి విడుదల చేస్తామని చెప్పింది. సో బట్టి విక్రమార్క గారు క్లియర్ చేశారండి. సో లోన్ అనేది వెంటనే రాదు, యూనిట్ ఏర్పాటు చేసుకున్నాకే లోన్ అనేది వస్తుంది. సో ఈ విధంగా రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి డైలీ కూడా పబ్లిష్ అయ్యేటువంటి ఆర్టికల్స్ని నేను మీకు వీడియోస్ రూపంలో తెలియచేయడం జరుగుతుంది. మా టెలిగ్రామ్ ఛానల్లో ముందుగా అయితే అప్డేట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో డైలీ కూడా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి అన్ని పథకాలకు సంబంధించిన వివరాలు అనేటివి నేను మీకు క్లియర్గా అయితే ఈ విధంగా వివరాలుగా అయితే క్లియర్గా అయితే వీడియోస్ అనేటివి చేస్తున్నాను. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ మీరు వెంటనే కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.